స్థానిక ఆనంద్ నగర్ బెట్టి కాన్వెంట్ రోడ్డులో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వాసన ఐకేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం పట్ల భరత్ ఆనందం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామో ప్రతిపక్షంలో ఉన్నా సరే వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజమహేంద్రవరంలోని 45, 46వ వార్డులకు సంబంధించి ఈ శిబిరం నిర్వహించామని భరత్ తెలిపారు. పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఐ డ్రాప్స్ మందులు ఈ శిబిరంలో ఇవ్వడం జరిగిందని భరత్ తెలిపారు. కంటి అద్దాలు అవసరమైన వారికి వారం 10 రోజుల్లో అవి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, వైఎస్ఆర్సీపీ 46వ వార్డు ఇన్ఛార్జ్ కల్లి మురళీకృష్ణ, ఎస్డి జిలానీ, పులిసాగర్, మీసాల ధనరాజు, మట్టు ధనరాజు, జానీ, సంతోష్, సుల్తాన్, సూర్య, 45వ వార్డు నాయకులు అల్లు జయరాజ్, లోవరాజ్, బత్తిన చక్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆనంద్ నగర్ ప్రాంతంలో 45, 46 వార్డులకు సంబంధించి ఇవాళ ఐ క్యాంప్ ని పెట్టించడం జరిగింది. ఈ రోజున ఐ క్యాంప్ కి ఇన్ని వందల మంది ప్రజలు వస్తా ఉన్నారు. వచ్చి వాళ్ళ కంటి పరీక్షలు చేయించుకొని ఎందుకంటే ఇక్కడ సాధారణంగా చూస్తూ ఉంటే అందరూ పెద్దవాళ్ళు కనబడుతున్నారు, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా వస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఇవాళ గత ప్రభుత్వంలో మేము ఏ స్థాయిలో వైద్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చామో అదే స్థాయిలో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల గురించి, ప్రజల కోసమై ఇవాళ వైద్య శిబిరము, ఉచిత కంటి పరీక్షలు వాసన్ ఐకేర్ ద్వారాగా చేయించి వాళ్ళకి ఇక్కడే ఉచితంగా ఐకి సంబంధించి మందులు కానీ లేకపోతే ఐ డ్రాప్స్ కానీ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కళ్ళద్దాలు అవసరం ఉంటాయో అవి కూడా ఏర్పాటు చేస్తాము ఒక వారం 10 రోజుల్లో. దీంతో పాటు ఇంపార్టెంట్ గా అంశం ఏంటంటే క్యాట్రాక్ట్ కి సంబంధించి కానీ, రెటీనాకి సంబంధించి కానీ ఎవరికైనా ఆపరేషన్ చేయించాలన్నా కూడా ఆపరేషన్ కూడా మార్గాని భరత్ ఫౌండేషన్ తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా టైఅప్ అయ్యి ప్రజలందరికీ కూడా ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా చేయిస్తాము. ఈవేళ మన మార్కాని భరత్రామ్ గారి ఆధ్వర్యంలో మన స్థానిక ఆనంద్ నగర్ 46వ వార్డు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మెగా వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్లు, కంటికి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఏమైనా ఉంటే వాటికి డాక్టర్లను తీసుకొచ్చి వాటి ద్వారా వైద్యం చేయించడం, వాళ్ళకి మెడికల్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం, ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించడం, వాసవి ఐ కేర్ ద్వారా ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించడానికి మన భరత్ గారు ఇవాళ నడుము బిగించి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేయించమని చెప్పారండి. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు నా వయసు ఇక్కడ 50 సంవత్సరాలండి. మా వార్డులో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ పెట్టింది ఇవాళ వరకు లేదండి. భరత్రామ గారు వచ్చాకే ఇది జరిగిందండి. మొన్న మెడికల్ క్యాంప్, మొన్న జాబ్ మేళా కానీ ఇవాళ మెడికల్ క్యాంప్ కానీ సార్ చేయకపోతే ఇంకెవరు చేసే విధానం లేకుండా పోయిందండి. అండ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసేసాక చాలామంది ఆపరేషన్లు చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. అది కూడా మా వార్డు అయితే మరీ పేదల వార్డు, మాగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వార్డు అండి మా వార్డులోని ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నది. కొద్దిగా గొప్ప భర్త గారి ద్వారా ఈ లబ్ధి పొందినందుకు భర్త గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మొత్తం కార్యక్రమానికి ఒక 1200 నుంచి 1300 మంది అటెండ్ అయ్యి ఉంటారండి. ఇందులోని 100 నుంచి 150 వరకు ఆపరేషన్లు జరుగుతాయని చెప్పారండి డాక్టర్లు. మిగతా వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా పెట్టారు, కొందరికి మెడిసిన్ ఇచ్చారండి. అందరికీ ఫ్రీగానే చేశారు. భర్త గారు బాగా మా ఆనందనగర్ జనాలని, మా 46వ వార్డు జనాలని గుర్తుంచుకున్నట్టు భర్త గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వచ్చిన వారు అందరికీనండి మజ్జిగి, బిస్కెట్ ప్యాకెట్, ఇంకోటి ఏంటంటే అండి వాటర్ బాటిల్స్, టిఫిన్, ఇలాగా మాకు తగ్గ మా వరకు మేము చేయగలిగినంత ప్రజలకు చేసుకొచ్చామండి. ప్రజలు కూడా అంతా సహకరించారండి. ఎండలో ఇబ్బంది పడకుండా వృద్ధులకు కూడా తగిన ఏర్పాట్లు చేసామండి. ఫ్యాన్లు కానీ, టెంట్లు కానీ, కుర్చీలు కానీ వచ్చిన వారు ఎవరు నుంచోకుండా 400 వరకు కుర్చీలు వేసి వాళ్ళు కూర్చోబెట్టడం జరిగిందండి. ఎండలో ఎవరో ఇబ్బంది పడలేదు ఇప్పటి వరకు అండి. నా పేరు కల్లి మురళీకృష్ణ అండి, 46వ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అండి నేను.